విజయవాడ దగ్గర ఒక పల్లెటూరులో రవి, లక్ష్మి అనే భార్యాభర్తలు ఒక పాత ఇంట్లోకి కొత్తగా వెళ్ళారు. మొదటి రోజు రాత్రి సామాన్లు సెట్ చేసుకుంటుంటే హాల్లో ఒక లైట్ బల్బ్ సడన్గా మాడిపోయింది. రవి చిల్ బ్రో అని అనుకుని వైర్లు చెక్ చేశాడు. ఏం ప్రాబ్లం లేదు. రాత్రి 11:59 అవుతుంటే లైట్ పని చేయడం మళ్ళీ ఆగిపోయింది. చుట్టూ డెడ్ సైలెన్స్. అంతలో కిచెన్ నుంచి గుసగుసలు. 1, 2, 3 అని. లక్ష్మి ఒళ్ళు గగ్గురు పొడిచి రవి చేయి గట్టిగా పట్టేసింది. ఏంట్రా ఇది అంటూ ఇద్దరు వెతకడం స్టార్ట్ చేశారు. కానీ ఎవరూ కనిపించలేదు. సరే అని అనుకొని ఆ రోజు రాత్రి టెన్షన్తోనే నిద్రపోయారు. నెక్స్ట్ నైట్ అదే 11:59కి బల్బు మళ్ళీ మాడిపోయింది. ఈసారి గుసగుసలు బాగా క్లియర్గా వినిపించింది. మీరిక్కడ ఉండొద్దు అని. రవి గుండె డామ్ డామ్ అని కొట్టుకుంది. బల్బు నీడలో ఒక ఆడవాళ్ళ షేపులో పొడవాటి జుట్టుతో వాళ్ళ వెనకాల నిలబడినట్టు కనిపించింది. తిరిగి చూస్తే అక్కడ ఎవరూ లేరు. మర్నాడు పక్కింటోడు స్టోరీ చెప్పాడు. ఆ ఇంట్లో ముందు సర్లా అనే ఒక ఆడామ ఉండేదట. కిచెన్లో ఏదో వియర్డ్గా చేసేదట. ఆమె లాస్ట్ డేస్లో రోజూ లెక్కలు వేసుకుంటూ మాట్లాడేదని. ఆమె స్పిరిట్ ఇంకా ఇంట్లోనే ఉందని. రోజు 11:59కి బల్బుని మార్చేసి ఆమె వార్నింగ్ ఇస్తుందని చెప్పాడు. ఆ మాటలు విని రవి, లక్ష్మి భయపడిపోయి ఇల్లు ఖాళీ చేసేశారు. ఇప్పుడు కూడా ఆ ఇల్లు అక్కడే ఉంది. బల్బు మార్చిన రోజు 11:59కి అది మాడిపోతుంది. కానీ సరళ ఆత్మ అక్కడ ఎవరి కోసమో వెయిట్ చేస్తుంది. మీ పక్కింటోడు మీరుండే ఇంట్లో దెయ్యం ఉంది అంటే మీరేం చేస్తారు? కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.